నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు ఎడిటర్స్ టైంలో రాజకీయ విశ్లేషణ గురించి సార్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? హాయ్. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ సీఎం జగన్ వరుస సమీక్షలు, అటు రాయలసీమ, ఇప్పుడు కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకురావడాలు, వాళ్ళపై సమీక్ష, నచ్చితే ఉంచడాలు, తీసేయడాలు, లేకపోతే వాళ్ళని బుజ్జగించడాలు, ఇవి జరుగుతుంది. దీనిపై మీ విశేషం ఏంటి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా డ్యూ ఉన్నాయి. అది ఫిబ్రవరి మార్చి మధ్యలోనే రావచ్చు అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. సంకేతాలు కూడా, వాతావరణం కూడా అట్లాగే ఉన్నది. ఈ నేపథ్యంలో ఏంటంటే ముఖ్యమంత్రి జగన్ గారి మీద రెండు రకాల బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేసుకోవడం, అదే సమయంలో ఎంపీ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేసుకోవడం. సో ఈ రెండు కసరత్తులు ఆయన దాదాపు ఏకకాలంలో చేస్తున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. అందుకనే ఈ 175 సీట్లకి ఏపీలో ఉన్న సీట్లు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఆ 175 సీట్ల మీద సమీక్షలు చేసి, రివ్యూలు చేసి, క్యాండిడేట్స్ని మోరార్లెస్ ఎంపిక చేసి ఈ ఒక కొలిక్కి వస్తే తప్ప వాళ్ళైనా జగన్ గారైనా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రచారానికి, ఇదిగో వీళ్ళు మా క్యాండిడేట్స్, పలానా చోట ఈ క్యాండిడేట్ అని చెప్పి చెప్పుకొని ప్రచారం చేయడానికి అవకాశం ఉండదు. సో దీనికి తగినంత సమయం ఉండాలంటే ఇప్పుడు సమీక్షలు చేసి క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడం అనేది చాలా అవసరమైన, అనివార్యమైన ప్రక్రియ. అందులో భాగంగానే జగన్ గారు గత 3 రోజుల నుంచి కూడా ఈ కసరత్తు చేస్తున్నారు. యాక్చువల్లీ నిన్న మొన్న అయితే మార్నింగ్ ఏమో గవర్నమెంట్ ప్రోగ్రాముల మీద ఆయన దృష్టి పెడుతూ రివ్యూలు చేస్తూ, సాయంత్రం 3 తర్వాత 4 నుంచి ఈ పొలిటికల్ వ్యవహారాలు రివ్యూ చేస్తుండేవాడు. అయితే అసలు ఇవాళ ఏంటంటే మార్నింగ్ నుంచే అందరికీ ఫోన్లు పోవటాలు, అటు రాయలసీమ నుంచి ఒక 4-5కి, అట్లాగే ఇటు కోస్తా బెల్ట్లో గుంటూరు జిల్లా, గోదావరి జిల్లాల నుంచి, అమలాపురం కొంతమంది మినిస్టర్ల నుంచి, అమలాపురం నుంచి ఉన్న స్టేట్ మినిస్టర్ పినిపే విశ్వరూపు, అండ్ అట్లాగే అనంతపురం జిల్లా లేడీ మినిస్టర్ ఉన్నారు ఉషశ్రీ చరణ్, వీళ్ళందరినీ కూడా ఇట్లా, అట్లాగే కర్నూలు నుంచి ఈయన ఉన్నారు కదా జయరాం, వీళ్ళందరినీ పిలిచారు. సో ఈ మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పిలిచి వాళ్ళతో విడివిడిగా సమావేశాలు విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో ఏంటంటే ఈ చర్చల సారాంశం ఏంటంటే, ఒకటి ఐప్యాక్ ఇచ్చిన సర్వేలు, 3-4 రకాల సర్వేలు, పీరియాడికల్ సర్వేస్ అవి, ప్రతి నెలకోసారి 2 నెలలకోసారి అట్లా సర్వేలు జరిపి ఆ సర్వేల మొత్తం సారాంశాన్ని ఒక్కొక్క క్యాండిడేట్కి సంబంధించి ఫైనలైజ్ చేసి ఆ ఫైనల్ రిపోర్ట్కి అనుగుణంగా ఆయన వాళ్ళతో దాదాపు జగన్ గారు ఒక అభిప్రాయానికైతే వచ్చారు. ఎవరెవరిని ఉంచగలము, ఎవరెవరిని మార్చగలము, ఎవరెవరిని పూర్తిగా తీసేయగలము, ఈ 3 ఆస్పెక్ట్స్. దాని మీద ఒక క్లారిటీ ఉన్న నేపథ్యంలో వాళ్ళని పిలిచి ఆయన చెప్పేస్తున్నారు కూడా. ఒకటేంటంటే, నిన్ను సీటు మార్చాలనుకుంటున్నాము, నంబర్ 1. సీటు మార్చలేని పరిస్థితుల్లో డ్రాప్ చేయాలనుకుంటున్నాము, లేదంటే లోక్సభ ఆప్షన్ ఒకటి ఉంది. అయితే ఇక ఫైనల్గా వీళ్ళని మార్చాల్సిందే, డ్రాప్ చేయాల్సిందే అనిపించిన వాళ్ళకి మాత్రం మీరేమి బాధపడద్దు, వాళ్ళని కొంచెం బుజ్జగించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాధపడద్దు, మీరు మనం గవర్నమెంట్కి మళ్ళీ వస్తాము, వచ్చిన తర్వాత మీకు ఒక మంచి సూటబుల్ పోస్ట్ నేను చూపిస్తాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. అయితే అవన్నీ కూడా వాళ్ళు విన్నవాళ్ళు సంతృప్తి చెందారా, అసంతృప్తి చెందారా అంటే ఇప్పటికీ దాని మీద వాళ్ళు ఎవరు బయటపడుతున్న దాఖలాలు కనపట్లేదు. కేవలం జగన్ గారు చెప్పినవి వింటున్నారు. అట్లాగే అసెంబ్లీ నుంచి లోక్సభకి వెళ్ళాలని చెప్పినప్పుడు వాళ్ళ ప్రిఫరెన్స్లు చెప్తున్నారు. ఓకే, వెళ్ళగలము లేదా వెళ్ళలేము, కారణాలు ఇవి, మళ్ళీ పరిశీలించండి అని చెప్తున్నారు. కానీ జగన్ గారు చెప్తున్నవి మాత్రం దాదాపు ఇవే ఫైనల్. ఇది ఒక ఫైనల్ లిస్టు తయారీకి, ఇది డిసెంబర్ ఎండింగ్ కల్లా ఒక ఫైనల్ లిస్టు తయారై జనవరి 1st వీక్ నుంచి కూడా జగన్ గారు ప్లస్ కొత్త క్యాండిడేట్స్ కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలి, ప్రచారం మొదలు పెట్టాలి అనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది. అందులో భాగంగా ఈ సమీక్షలు జరుగుతున్నాయి. ఇవాళ జరుగుతున్న సమీక్షలు ఏంటంటే, నిజానికి అవి సమీక్షలు అనే కంటే కూడా అసెస్మెంట్, వాళ్ళ గెలుపు ఓటముల అంచనాలు వేసి వాళ్ళకి ఒక సమాచారం, ఒక శ్రీముఖం లాంటిది. బాబు నీ పరిస్థితి ఇది, నో ఛాన్స్ అని చెప్పడం, లేదు అంటే నువ్వు పలానా లోక్సభ సీటుకి పోటీ చేయాలి, దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పడం వరకే ఆయన చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా ఎమ్మెల్యేలకి చాలా ఒక లిట్మస్ టెస్ట్, ఒక అగ్ని పరీక్ష, అది కూడా చిట్ట అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో వాళ్ళు జగన్ గారు చెప్పింది వింటే
సీట్ల మార్పుకి లేదా లోక్సభకి పోవటానికి ఒప్పుకుంటే ఓకే, లేదన్నప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది రేపు ఎన్నికల తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న వాళ్ళలో చాలామంది ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్నారు, అసెంబ్లీకి రావాలనేది వాళ్ళ కోరిక. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ టు గో టు లోక్సభ. ఎందుకంటే దానిలో కూడా రాజకీయ కారణాలే. అసెంబ్లీలో ఉంటే రేపు మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి రావచ్చు, మంత్రి పదవి కాకపోయినా వేరే ఏదైనా పదవి రావచ్చు. బట్ అదే సెంట్రల్ అయితే సెంట్రల్లో వైసీపీ మిత్రపక్షమైన బీజేపీ వచ్చినప్పటికీ కూడా ఇదేమో అధికారికంగా మిత్రపక్షం కాదు అక్కడ. సో డైరెక్ట్గా పోస్టులు తీసుకోవడానికి. సో అక్కడ సెంట్రల్లో బీజేపీ వచ్చినా లేదా కాంగ్రెస్ వచ్చినా ఇక్కడ వైసీపీ ఎంపీలకి పోస్టులు వచ్చే అవకాశం అయితే లేదు, పదవులు వచ్చే అవకాశం అయితే లేదు. సో అందుకని పైగానేమో అదేమో ఢిల్లీ, ప్రతిసారి ఎక్కువ ఢిల్లీలోనే ఉండాలి. ఢిల్లీ పాలిటిక్స్ వేరు. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఏపీ పాలిటిక్స్ తో డిటాచ్ అవుతుంటారు. ఏమండి? సో ఇవన్నీ ఈ కారణాల వల్ల ఏంటంటే ఎంపీలు దే ఆర్ ప్రిఫరింగ్ అసెంబ్లీ సీట్స్ అండ్ ఎమ్మెల్యేలు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ ఎమ్మెల్యే సీట్స్. ఇక్కడ ప్రాబ్లం వస్తున్నది. దీన్ని జగన్ గారు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీ హ్యావ్ టు సీ ఫైనల్లీ హౌ మెనీ పీపుల్ విల్ గో టు లోక్సభ అండ్ హౌ మెనీ పీపుల్ విల్ రిటైన్ అసెంబ్లీ సీట్స్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫైర్ బ్రాండ్గా రోజా ప్రజెంట్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తన ప్లేస్ కూడా లేదు, టికెట్ ఇంకోళ్ళకి ఇస్తాం అని చెప్పేసి మొన్నటి వరకు పార్టీ వర్గాల్లో టాక్ నడిచింది. ఇవాళ కూడా లేదు, టికెట్ ఎవరికి ఇచ్చినా మేము ఓకే అన్నట్టుగా రోజా కూడా ఇప్పుడు అబోధం చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అట్లా అంటే ఫైర్ బ్రాండ్ ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఒక్క అటు ప్రతిపక్షం కావచ్చు, వేరే పక్షం కావచ్చు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలంటే రోజా ముందుగా ఉంటారు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వను, తనకు కూడా సుముఖంగానే ఇవ్వకపోయినా పర్వాలేదులే అన్నట్టుగానే ఉన్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు జగన్ గారి క్యాబినెట్లో ఉన్న చాలా పరిమితమైన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో లేదా మినిస్టర్లలో రోజా గారు కూడా ఒకరు. ముగ్గురు నలుగురు కాదు, అసలు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 1 or 2 పీపుల్ మన వరకే ఉన్నారు. ముఖ్యంగా రోజా గారు ఇవాళ తిరుపతిలో స్టేట్ మీడియాతో మాట్లాడారు. ఎందుకనంటే ఎవరు మాట్లాడారు? నాకు టికెట్ గ్యారంటీ, నేను మళ్ళీ పోటీ చేస్తా, ఇదే నగరం నుంచి పోటీ చేస్తా, ఇన్ కేసు నాకు టికెట్ రాకపోతే ఇబ్బంది లేదు, ఎవరిని నిలబెట్టినా నేను సహకరిస్తాను. అయితే ఆ రెండవ పార్ట్ నామినల్గా మనం తీసుకోవాలి. ఎవరిని పోటీ పెట్టినా నేను సహకరిస్తాననేది అది చెప్పాలి కాబట్టి ఆవిడ చెప్పారు. కానీ ఆవిడ మాటల్లో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు టికెట్ రాకుండా ఉండదు, మళ్ళీ ఇదే నగరం నుంచి నేను పోటీ చేస్తానని ఆమె ఘంటాపదంగా చెప్తున్నారు. దీనికి ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్, నగరి అనేది గత 1 year నుంచి కూడా కొంచెం కాంట్రవర్షియల్గా నడుస్తుంది. అక్కడ ఉన్న వైసీపీలోని ప్రత్యర్థి వర్గాలు ఆమె మీద చాలా 3-4 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. నా మీద రాజకీయాలు చేస్తున్నారు, నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి వైసీపీలోనే కుట్రలు పన్నుతున్నారు అక్కడ స్థానికంగా. సో వాళ్ళు ఈమె మీద అయితే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సమీక్షలు, అసెస్మెంట్స్లో ఎప్పుడో రోజా గారికి కూడా పిలుపు వస్తుంది. ఇవాళ అనంతపురం నుంచి ఒక మహిళా మంత్రికి పిలుపు వచ్చింది, ఈమె ఇంతవరకు రాలేదు. సో ఆ ధైర్యం ఆమెలో ఇవాళ కనిపించింది. ఒకవేళ వచ్చినప్పటికీ నేనైతే దీని నుంచి గెటాన్ అవుతాను, నాకు మాత్రం జగన్ గారు సీట్ ఇస్తారు, ఎందుకంటే నేను ఆయన పార్టీ పెట్టక ముందు నుంచే నేను ఆయనతో ఉన్నాను, నేను ఆయనకి సైనికురాలిగా పనిచేస్తాను అని చెప్పి దాన్ని ఆమె ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పారు. రెండోది ఒక ఇవ్వకపోయినా డోకా లేదు, నేనేం పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు అన్నట్లే చెప్పారు. దీనికి అంతటి కారణం ఏంటంటే అక్కడ రాజకీయ ప్రత్యర్థులు సృష్టిస్తున్న కొంత అలజడి. సో వాళ్ళకి ఆమె సమాధానం చెప్పారు తప్ప ఇతరత్ర వేరే కాదు. ఇది ఆమె నమ్మకము, ధైర్యము. అంత మాత్రాన పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి లేదు నాకు సీటు ఇవ్వాల్సిందే అన్న టోన్ అయితే ఆమెలో లేదు. మొత్తం మీద రోజా గారి ఆమె ఒక్కతే ఇప్పుడు బయటపడ్డారు. ఒక రకంగా బయటపడి ఇంత ఓపెన్గా మాట్లాడి నాకు సీటు వస్తుంది అని. సీటు రాదు అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఓపెన్ కాలేదు. డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు కూడా లేదు నేను అక్కడ తప్ప ఎక్కడ పోటీ చేయనని చెప్పి ధీమాగా ఓపెన్గా చెప్పిన వాళ్ళు కూడా లేరు. అందరూ వెయిట్ అండ్ సీ మార్గంలో ఉంటే రోజా గారు ఒక్కరే ఇంత ధైర్యంగా ఓపెన్గా ఇవాళ మాట్లాడారు. ఫర్ సపోజ్ సార్, రోజాకి టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీకి మైనసా ప్లస్సా? అట్లా అని మనం ఒక క్యాండిడేట్ వల్ల మనం టోటల్గా వైసీపీని స్టేట్ వైడ్ మైనసా ప్లస్ అని అంటే ఇప్పుడు రోజాకి పార్టీలో అటు గుర్తింపు ఉంది,
ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఫైర్ బ్రాండ్ అని గట్టిగా మాట్లాడే అండ్ మహిళల్లో గట్టిగా మాట్లాడి ముందుకు దూసుకుని పోయేలా అని చెప్పేసి ఒక తనకు గుర్తింపు ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని టికెట్ ఇవ్వకపోతే ఆ వర్గం మళ్ళీ ఇండైరెక్ట్గా ఏదైనా వ్యూహాలు పన్నే అవకాశాలు ఉంటాయంటారా? అట్లా ఏమీ ఉండదు. కానీ యాక్చువల్లీ ఒక నిజం ఏంటంటే ప్రతిపక్షం నుంచి చంద్రబాబు నాయుడు మీద అండ్ పవన్ కళ్యాణ్ మీద ఓపెన్గా డేర్ డెవిల్గా విమర్శలు ఆరోపణలు చేయటంలో అందరికంటే రోజా గారు నా మొదటి స్థానంలోనే ఉన్నారు. సో ఒక పాలక పార్టీ సభ్యురాలిగా, పాలక పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వ సభ్యురాలిగా, ఒక మంత్రిగా ప్రతిపక్షం మీద ధ్వజమెత్తాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలు అయితే ఆమె చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టే మనం ఒక కోణంలో భావించాల్సి ఉంటుంది. సో అట్లా ఒక యాక్టివ్గా ఉన్న ఒక మంత్రిని జగన్ గారైనా సరే పక్కన పెడతారని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. డెఫినెట్గా ఆమె లైమ్ లైట్లో ఉంటారు, ఫ్రంట్ లైన్లో ఉంటారు, టికెట్ సంపాదిస్తారు. టికెట్ సంపాదించడం కాదు, టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆమె సమస్యల్లో ఏంటంటే తను నగరి నుంచే పోటీ చేయాలనేది ఆమె పట్టుదల. అది కూడా పెద్దగా కాంట్రాడిక్షన్ అయ్యే అవకాశాలు అయితే కనపట్లేదు ఈ రోజు కూడా. అది ఇప్పుడు నిన్నటితో యువగలం పాదయాత్ర అగనంపూడితో పూర్తయింది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు జనసేనకి పవన్ కళ్యాణ్కి కూడా అధికారికంగా ప్రకటన చేశారు, మేము కూడా వెళ్తున్నామని చెప్పేసి. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ముగ్గురు ఒకే వేదిక మీద ఉంటారు. అంటే ముగ్గురు ఒకే వేదిక మీద విజేత సభలో రేపు మాట్లాడతారు. అంటే దీంట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దేని గురించి మాట్లాడతారు? సీట్ల గురించి అయినా మాట్లాడే అవకాశం ఉందా, లేదా మళ్ళీ మేనిఫెస్టో గురించి అయినా మాట్లాడతారా? లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభ నిజంగా అది రాష్ట్రంలో ఈవెన్ ప్రభుత్వం ఎదురు చూస్తున్నది. అది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ సక్సెస్ అండ్ పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుంది దాని మీద అనేది. అట్లాగే అపోజిషన్ నుంచి ఇటు జనసేన అండ్ తెలుగుదేశం కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాయి. యాక్చువల్లీ మొన్న సండే రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే కార్యక్రమం ఫైనలైజ్ అయింది. అంటే అంతకుముందు దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగినాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఆయన ఇన్వైట్ చేసిన తర్వాత అది మెటీరియలైజ్ అయింది. సో ఇప్పుడు ఆ వేదిక మీద ఈ ముగ్గురు స్టాల్వర్డ్స్ ఉన్నప్పుడు సహజంగానే పబ్లిక్ అటెన్షన్ ముగ్గురు మీద ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. అందులో ఈ మధ్య ఆయన జైలుకి వెళ్ళి రావటము. సో ఈ నేపథ్యంలో జనం దృష్టి ఆయన మీద ఉంటుంది. అదే సమయంలో యువ నాయకుడిగా నారా లోకేష్ దాదాపు ఒక 225 రోజుల దాకా పాదయాత్ర చేసి జనం అటెన్షన్ని గ్యాదర్ చేసి జనం సమస్యలు విని, సో రాష్ట్రం మొత్తం మీద ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజల నాడి ఎలా ఉందో పసిగట్టి ఇవాళ విజయోత్సవ సభకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతారనేది కూడా ప్రజలు చూస్తారు. అట్ ది సేమ్ టైము జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన మైత్రి గురించి వాళ్ళు ఎంత ముందుకు సాగారు, వాళ్ళిద్దరి మధ్య చర్చలు ఏ దశకు వచ్చినాయి, రాజకీయ చర్చలు ఏ దశకు వచ్చినాయి, ఎన్నికల నేపథ్యంలో ఈ పొత్తులకు సంబంధించి వాళ్ళు ఎంత దూరం ముందుకెళ్ళగలిగారు, ఇంకా ఎన్ని సీట్ల వ్యవహారం, ఎన్ని సీట్లు వాళ్ళు ఇస్తామన్నారు, ఈయన ఎన్ని సీట్లకు, ఇవన్నీ కూడా బహిరంగంగా చెప్పాల్సి ఉంటుంది. సో రేపు ఆయన ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తారా లేదంటే ఒక లోకేష్ పాదయాత్రకు పరిమితమై ఆయన్ని అభినందించి అట్లాగే తెలుగుదేశం తాను కలిసి ముందు ఏం చేయబోతున్నాము, మేనిఫెస్టో ఎలా ఉండబోతున్నది అనేది చెప్తారా అనేది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఈ వేదికని వాళ్ళు ఒక సద్వినియోగం చేసుకొని ఈ మైత్రి గురించి, ఈ పొత్తుల గురించి కనుక ఒక స్పష్టమైన సందేశం ప్రజలకు ఇస్తే ఇది ఈ పాదయాత్ర ముగింపు ఉత్సవానికి మరింత బలాన్ని కూడా ఇస్తుంది. సో ఇంకా ఇంతే కాకుండా వాట్ అబౌట్ బీజేపీ, ఇప్పుడు ఉన్న సస్పెన్స్ అదే. ఇటు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇష్యూని రైజ్ చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పెద్దగా మాట్లాడే అవకాశాలు అయితే ప్రస్తుతానికి ఉండవు. ఎందుకంటే ఆయన బీజేపీ వైపు నుంచే ముందు రెస్పాన్స్ ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారు తప్ప ఈయనే ముందుకి అడుగేసి చొరవ తీసుకోవాలనే ప్రయత్నాలు అయితే ఆయన ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక రెండోది ఏంటంటే ఈ లోకేష్ విజయోత్సవ సభ కేవలం ప్రజల సమస్యలు
ఈ పాదయాత్ర ఎందుకు జరపాల్సి వచ్చింది, లోకేష్ మాత్రమే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇటువంటివి చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైము పవన్ కళ్యాణ్ గారు కూడా తాను ఆ సభకు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది, ఈ మైత్రిలో భాగంగా ఈ పొత్తుకి తాను నైతిక బాధ్యుడిగా తాను పాల్గొనాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేస్తారని అనిపిస్తున్నది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో అసెంబ్లీ వరకే ఉంటాయా, లేదా లోక్సభ అంటే పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ రెండు ఒకేసారి జరుగుతాయి ఎన్నికలు. సో వీళ్ళిద్దరి పొత్తు జాయింట్ సంయుక్త ప్రయాణం అనేది ఒక అసెంబ్లీకి పరిమితం చేసుకుంటే లోక్సభకి వదిలేస్తే ప్రజల్లో విశ్వసనీయత అనేది ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని కంపల్సరీగా వీళ్ళు సగం స్నేహం అనేది ఎప్పుడు ఉండదు జనరల్గా. అయితే రాజకీయాల్లో సగం స్నేహం చేస్తామంటే అది ప్రజాభిష్టం అవుతుందా కాదా అనేది కూడా మనం చెప్పలేం. కానీ జనరల్గా ఏంటంటే అదే కనుక అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చి ఒక 6 months తర్వాత 1 year తర్వాత గ్యాప్ బాగా ఉండి అప్పుడు లోక్సభ ఎలక్షన్లు వస్తే అప్పుడు విడివిడిగా మళ్ళీ వేరే డెసిషన్ తీసుకోవచ్చు. కానీ రెండు ఒకేసారి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ జాయింట్గానే ప్రయాణం చేయాల్సిన అనివార్య పరిస్థితి ఉంటుంది. నేను అనుకోవడం వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేస్తారు, ఏది లోక్సభకి వేరుగా అసెంబ్లీకి వేరుగా కలిసి పోటీ చేద్దాము, అక్కడేమో వేరుగా పోటీ చేద్దాము అనే ఆలోచన అయితే వాళ్ళకి రాకూడదు కూడా, వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు. అందుకనే ఇప్పుడు వాళ్ళు జరుపుతున్న పొత్తుల చర్చల్లో కూడా లోక్సభకి ఎన్ని సీట్లు, అసెంబ్లీకి ఎన్ని సీట్లు ఏకకాలంలోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకని వాళ్ళిద్దరూ వేరు అనేది అసెంబ్లీకి వేరు లోక్సభకి వేరు మన పొత్తులు అని అనుకుంటారనే వాతావరణం అయితే ఇప్పుడు లేదు. బహుశా ఉండే అవకాశం కూడా లేదు, ఎందుకంటే రెండు జాయింట్గానే వాళ్ళు పోటీ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి ఇవాళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.